ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా మమ్మీ మురుకులు చేస్తుంది. ఎట్లా చేస్తున్నారో చూడండి. ఏమేమి యాడ్ చేయాలి చెప్పు. బియ్యం పిండి, నువ్వులు, ఓమా, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు అంట ఫ్రెండ్స్. చూడండి, ఇంకా తీసుకురాకు. ఇలా మిక్సీ ఇట్లా మిక్స్ చేసుకోవాలి. 3 kgs ఎన్ని కేజీస్? 3.5 kgs. 3.5 కేజీస్ అంట ఫ్రెండ్స్. చాలా పేపర్స్. మమ్మీ, ఎవరికైనా మురుకులు రాకపోతే ఇలా చేసుకోండి. మమ్మీ, మా చెల్లె హడావిల్లో అన్ని పేపర్స్ ఇంపినాయి కదా మమ్మీ. ఇంకా పిండే కలపలే మమ్మీ. మమ్మీ మమ్మీ ఇన్ని చాలా. ఓకే, ఇన్ని చాలు చెప్పా. సరే, చూడండి, కంటిన్యూ చేసిన తర్వాత ఇది కలిపినాక మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఇప్పుడైతే మేము ఇట్లా రావాలంటాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు పోస్తామండి. చూడండి, చూడండి అక్షిత ఏం చేస్తుందో. అక్షిత, కొంచెం నీ ఫేస్ చూపిస్తావా? అక్షిత వాళ్ళ అక్క. ఇప్పుడు ఇట్లా హలో ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షిత అప్పన్న బ్లాగ్స్. ఈరోజు అయితే అందరికీ మీరు చేసుకున్నారా మురుకు? మేమైతే ఇవాళ చేసుకుంటున్నాం. ఈరోజు డేట్ 13. మమ్మీనే మంచిగా చెప్పిన కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మురుకులు చేసుకుంటున్నాం అని అందరికీ చెప్పొచ్చు. ఏమేమి కలపాలి? మంచిగా కలుపుకుందాం. ఇవన్నీ ఉన్నాయి, కాన్ చేయాలి. నీళ్ళు పోయాలి. ఇప్పుడు నీళ్ళు పోయాలి, వేడి నీళ్ళు పోయాలి. చెంచాతోటి మంచిగా కలపాలి. ఇప్పుడు చాలా బాగా కలపాలి, ఎందుకంటే మంచిగా కలిపి మేమైతే ఇప్పుడు నీళ్ళు పోయాలి మళ్ళీ వేడి వేడిగా. మొత్తం నీళ్ళు అయిపోయినాయి. చూడండి,
మంచిగా మిక్స్ చేయాలన్నమాట. అది మా మమ్మీ మిక్స్ చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేయాలి. చూడండి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చూడండి, ఇప్పుడు మనం మళ్ళీ ఒక ఆయిల్ వేయాలి. ఇదే నెయ్యి వేయాలి. నెయ్యి వేసినాక బాగా కాలాలి. ఇది ఇప్పుడు పిండి తీసుకోవాలి. పిండి తీసుకొని ఇంకా కట్టెలు వేయాలి. ఒక గిన్నెలో వేసుకోవాలి. చూడండి, కొంచెం కొంచెం వేసుకోవాలి. తీసుకుంటా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి. మనం ఇప్పుడు కలపాలి. నీళ్ళు పోసుకోవాలి. 2 గ్లాసెస్ పోసుకొని సగం నీళ్ళు వేయాలి. ఇప్పుడు బాగా అంటే మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే మురుకుల పిండి కాబట్టి కలుపుకోవాలి. ఎవరు మాట్లాడేది? నేను మీకెలా తెలుసు? అది నాకు బాగా మంచిగా కలపాలి. చూడండి, అంటే ఆయిల్ అనేది మంచిగా కాలాలి. కాలింది ఆల్రెడీ 5-2 మినిట్స్ అయితే కొంచెం ఎక్కువనే మంచిగా కాలుతుంది. ఇప్పుడైతే మంచిగా మిక్సింగ్ చేయాలి. అంటే ఎలా చేస్తుందో అలా చేయాలి. కలిపినాక ఇట్లా వస్తుంది. మళ్ళీ వాటర్ పోసుకోవాలి. కలపాలి వాటర్ వేసుకొని. చూడండి, ఇలా తర్వాత మురుకులు వేసుకోవాలి. అంతే. తర్వాత కాగిందా లేదా అనేసి ఇలా వేసుకోవాలి. చిన్న రౌండప్ చేసుకుంటాం. ఇంకా కాగలేదు, లేకపోతే మంచిగా వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దాన్ని దీన్ని ఏమంటారమ్మా? ముక్కుల పీట అంట అనేది ఇప్పుడు మనం ఒత్తుకోవాలి. అది మన వల్ల కాదు కాబట్టి మా అమ్మ ఒత్తుతుంది. కావాలంటే మనం తీద్దాం వీళ్ళకించి. ఇది ఇట్లా ఒత్తుకోవాలి మంచిగా. మనకు ఒత్తనికి రాదు కాబట్టి కొంచెం చిన్న వేసిన ఇగో ఇట్లా రావాలన్నమాట. మంచిగా మరగాలి. అండ్ మా అమ్మ అయితే ఒత్తుతుంది ఇప్పుడు. చూడండి, ఏది మొత్తం ఒత్తుకోవాలి. ఇంకా
ఎంత పిండి ఉంటుందో అంత మొత్తుకొని ఇప్పుడు మేము ఎన్ని గంటలకు స్టార్ట్ చేసినామంటే 12 అనుకుంటా కదా. నేనైతే 12 అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక ఇది చేసే వరకు చాలాసేపు పడుతుంది కాబట్టి ఇప్పుడే ఇట్లా ఒత్తుకోవాలి. చూడండి సేమ్ అంటే సర్కిల్ కాకుండా ఎట్లయినా చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క పేపర్ తీసుకుంటూ వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ తీసుకుంటూ ఇట్లా రౌండ్గా ఒత్తుకుంటే అయిపోతుంది. ఆ ఒత్తుకునే లోపల ఆయిల్ కూడా ఇట్లా మరుగుతూ ఉంటుంది. వేసుకున్నాం కాబట్టి అది ఎట్లా ఇట్లా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇప్పుడైతే మా మమ్మీ ఇంకొత్తుతావా అయిపోయింది. చూడండి ఇట్లా ముద్దలా చేసి ఇలా వేసేసుకుంటే అయిపోతుంది. ఇలా వేసుకుంటూ దానికి ఒత్తుకుంటూ వెళ్ళిపోవాలి. కాగిందంట, ఇప్పుడు మంచిగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా బాగా ఇంకా పిండిని చూడండి ఎలా ఉడుకుతుందో. మేము పిండిని ఇలా వేసేసి ఇలా బురుగులు వస్తుంది వేసినాక తర్వాత దాని తర్వాత అది ఉడికిన తర్వాత దీంతో మనం తీయాలి. ఇలా తీసి ఇట్లా వేయాలి. చూడండి మీకు కూడా తినాలని ఉంది కదా, మీరు కూడా చేసుకోండి. ఇక్కడ ఒత్తుల ప్రాసెస్, ఇక్కడ మంచిగా చూడండి. ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎలా ఉందో. ఈ సైజ్కి అనేది రావాలి, ఈ సైజ్కి రావాలి. మా అమ్మ ఒత్తుతుంది కదా, అలాగా రావాలి. ఇప్పుడు తీయద్దు, అప్పుడే ఉల్టా వేసుకోవాలి. ఇలా మా మమ్మీ ఎలా వేస్తుందో అలా వేసుకోవాలి. మురుకులు అందరికీ వచ్చు. ఇది సేమ్ ప్రాసెసే ఉంటుంది. ఇలా చేయాలి. నేను జూమ్ చేస్తున్నాను చూడండి. ఇగో ఇలా చూడండి నాకైతే తినాలని ఉంది. ఎలా ఉందో చూడండి మీకు చూసే అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసేయాలి. దీన్ని పెట్టేసేయాలి. ఇప్పుడు మా మమ్మీ తీస్తావా తీయవా అట్లనే వేసేస్తాను. చూడండి సేమ్ ప్రాసెస్ అలాగే చేయాలి. ఒత్తుకోవాలన్నమాట ఇవన్నీ. చూడండి
కొన్ని మురుకులు అయిపోయినాయి. ఒక్కొక్కరు కత్తిగా ఉంది. ఒక్కలైనా గురించి చెప్పరా? నువ్వు నీ వాళ్ళకు నీ కదా